ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాల భైరవాయై నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాతు. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 1/1/2026 నుండి 15/1/2026 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే వీక్షక ప్రేక్షకులకు అందరికీ కూడా మకర సంక్రాంతి, భోగి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లోనే గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, ధనుసు రాశిలో చతుర్గ్రహ సంచార స్థితి, రవి, కుజ, బుధ, శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే ఒకవైపు ఏలనాటి శని ఉంటూ చతుర్గ్రహ సంచార స్థితి భాగ్యస్థానంలో సంచారం చేయనప్పుడు ఎలాంటి అదృష్టం పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. రాశాధిపతి కుజ భగవానుడు. వీరికి తృతీయంలో గురువు, పంచమంలో కేతు సంచార స్థితి యోగదాయకం. భాగ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కాత్రకారకుడు శుక్రుడు ఉండడం వలన వివాహ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. అలాగనే వివాహ సంబంధాలు కుదిరి మాఘమాసంలో పెళ్లిపీటలు ఎక్కబోవడానికి చాలా సువర్ణపు అధ్యాయంగా భావించగలగాలి. ప్రేమికులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలుగా ఉండడం వల్ల స్థిరాస్తులు చరాస్తులు వారు సొంతం చేసుకోబోతున్నారు. షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకాలు. అలాగనే పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు నడిపించేంత వరకు అధిక లాభాలు రాబోతున్నాయి. అలాగనే వీళ్ళు విదేశాలకు వెళ్ళాలని తీర్థయాత్రలు, సేవారంగ కార్యక్రమాల్లో ఉన్నతమైన బంగారు భవిష్యత్తు రోజులకు వీరికి మంచి కాలం ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, ఆహార ఉత్పత్తులు, డాక్టర్లు, విశేషమైనటువంటి సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ చాలా యోగదాయకంగా ఉంది. ఈ చతుర్గ్రహ సంచార స్థితి ఉండబడినటువంటి కాల సమయంలో విశేషమైనటువంటి భక్తి భావన ఉండబడిన వారికి అన్నట్లయితే చాలా ఈ పూర్ణిమ తిథి అందున వీలైనంత వరకు దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. సత్ప్రవర్తన, ఆధ్యాత్మిక జీవన విధానంతో సువర్ణపు బంగారు భవిష్యత్తుకు స్వాగతం పలకగలరు. వృషభ రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే చతుర్గ్రహ అష్టమ సంచార స్థితితో ఉంటుంది కనుక దోషాన్ని ఎలా తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో గురువు చాలా యోగదాయకంగా ఉన్నారు. పట్టిందల్లా బంగారం అవ్వడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ఉన్నత శిఖరాగ్రాల స్థాయికి ఎదిగి సభల యందు, సమావేశాల యందు మాట్లాడేట అధికార యోగ్యత కలుగుతుంది. కాకపోతే అష్టమంలో ఆయుస్థానంలో ఆరోగ్యకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, బుద్ధికారకుడు బుధుడు, బుధాదిత్య రాజ్యయోగము. ఇక్కడే శుక్రుడు రవిచేత హస్తగతమయ్యాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. బంగారు ఆభరణాలు, వాహన ప్రమాదాలు, బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు దొంగలించబడే
పరిస్థితి చాలా అధికంగా ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, దీక్ష, ఏకాగ్రత, కాళభైరవ స్వామి స్మరణ శక్తి కలిగితే శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతము, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనంతో గ్రహదోషం తొలగించుకొని ఐశ్వర్యం కలుగుతారని చెప్పి గమనించాలి. అలాగనే ఈ యొక్క హోటల్ వ్యాపారస్తులు, ఆహార ఉత్పత్తులు, పచ్చళ్ళు, నిల్వ వ్యాపారస్తులు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారు, నీటి ఆహారాలు, విశేషంగా వీరు విదేశాలకు సప్లై చేసే వారందరికీ చాలా బంగారు భవిష్యత్తు రోజులు ఉండబోతున్నాయి. కాకపోతే తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. కొత్తగా ఏదైనా పనులు ప్రారంభించాలనుకున్న వారు కొద్ది కాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక ఈ పూర్ణిమ తిథి యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఉండబడిన వాటితో సర్దుకుపోండి. తన కోపమే తన శత్రువు అన్నట్లుగా కాకుండా తన శాంతమే తనకు రక్ష అన్న స్థితిగతిని మీరు ఎప్పుడైతే ఏర్పాటు చేసుకుంటారో మీకు అంతా శుభం, జయం, లాభం కలుగుతుందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే సప్తమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు ఐశ్వర్యానికి, ఆనందానికి యోగదాయకం ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉండడం వలన ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, దేవతారాధన వలన సకలమైన కార్యక్రమాలలో ఎన్ని ఆటంకాలు ఉండినను సంపూర్ణమైన విజయాన్ని మీరు పొందబోతున్నారని చెప్పి గమనించాలి. తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు భూత భవిష్యత్ వర్తమానాన్ని అంచనా వేసుకొని తల్లిదండ్రుల ఎక్కువ సేవ, గురువులతో సత్సంబంధాలు ఉండడం వల్ల ఉన్నత స్థితి ఉంటుంది. సప్తమంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, అలాగనే బుద్ధికారకుడు బుధుడు, బుధాదిత్య రాజయోగము, అక్కడే శుక్రుడు రవిచేత హస్తగతం అవ్వడం వలన వీలైనంత వరకు దూరవాయు జల ప్రయాణాలలో స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రేమికులు సయోధ్యగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. కొత్తగా పనులు ప్రారంభించాలి అనుకున్న వారికి బ్యాంకు లావాదేవీలు, పెట్టుబడులు, ఆకర్షణీయ జీవితాన్ని పొందబోతున్నారు. అదే కాకుండా భాగ్యంలో రవి, రాజ్యంలో శని భగవాన్ ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో ఉన్నతమైనటువంటి ప్రేక్షకాదరణ పొంది సభల యందు, సమావేశాల యందు పాల్గొనడం, విందులని, వినోదాలని, సభలలో మీకు రాజసన్మానం కూడా కలగబోతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన వారు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి కార్మికులు, వ్యవసాయ సోదరీమణులు, మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు, స్వయం వృత్తులు, సేవా రంగాల వారందరికీ కూడా చాలా మంచి కాలం ఉంది. కనుక చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. ఇది సువర్ణపు అధ్యాయంగా భావించండి. తప్పక పూర్ణిమ తిథి యందున, అష్టమి తిథి యందున మీరు శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమం పాల్గొనడం, వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం మీకు అదృష్టం కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. కర్కాటక రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఒకవైపు అష్టమంలో రాహు, 6వ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం, అలాగే 6వ స్థానంలో రుణరోగ శత్రుస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రతకారకుడు శుక్రుడు ఉండడం వలన రవి బుధులు కలిస్తే బుధాదిత్య రాజయోగం. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. ప్రైవేట్ రంగాలుగా ఉండబడిన వారికి ప్రమోషన్స్తో,
గృహ మార్పు, స్థల మార్పు, ఉద్యోగ మార్పులలో ఊహించనంత మంచి రోజులు ఉన్నాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే వివాహ ప్రయత్నాలు చేస్తే కాలం కలిసి వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అష్టమంలో రాహు ఉండడం వలన వీలైనంత వరకు తొందరపాటు నిర్ణయాలు తగదు. భాగ్యంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ఓపిక, పట్టుదల, సహనం, నియమం, నిష్ఠ, దీక్ష, సంకల్పం చేత మీరు ఏదైతే పనులు అనుకుంటున్నారో అద్భుతమైన విజయాలు మీ సొంతమవుతాయి. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రుల మాట, ఆధ్యాత్మిక చింతన, దేవతారాధన చాలా అవసరం. ఇలాంటి కాల సమయంలో దత్తాత్రేయ స్వామివారి యొక్క పారాయణం చెయ్యడం లేక వినడం, పరమేశ్వరుడి దగ్గర రుద్రాభిషేకం, అలాగనే ప్రతిరోజు సూర్య నమస్కారం, ప్రతి మంగళ శుక్రవారం పూట దుర్గామాత దర్శనం చాలా అవసరం. కనుక ఆంగ్ల సంవత్సర ప్రారంభకాలం మరియు పూర్ణిమ తిథి అందున తెల్లజిల్లేడు వృక్షం దగ్గర పూజ, ఆ తెల్లజిల్లేడు పుష్పాలు తీసుకుని వచ్చి మహాదేవుడికి పుష్ప అలంకరణ చేసినట్లయితే సకల దోషాలు తొలగిపోతాయి. నీటి ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు, మినరల్ వాటర్ బిజినెస్ చేసేవారు, హోటల్ వ్యాపారస్తులు, చేనేత కార్మికులు, వస్త్ర వ్యాపారస్తులు, జ్యువెలరీ, చర్మ సౌందర్య వ్యాపారస్తులు, అలాగే సినిమా రంగాలుగా ఉండబడిన వారు, వీరందరికీ చాలా ఓపిక అవసరమని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. సింహరాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో ఒకవైపు అష్టమ శని సంచార స్థితి, పంచమ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, రాశిలోని కేతు సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి. రాశాధిపతి రవి భగవానుడు. రాశిలోని కేతు సంచార స్థితి ఉండడం వలన ఓపిక, పట్టుదల, సహనం, ఓర్పు చేత, నైపుణ్యం చేత రాజగౌరవాన్ని కూడా పొందబోతారు. లేక పంచమ స్థానంలో రాశాధిపతి రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వలన బుధాదిత్య రాజయోగం, అలాగనే శుక్రుడు కూడా అక్కడ సంచారం చేయడం వలన విశేషంగా నూతనంగా వివాహం అయిన వారికి పుత్రికా సంతాన యోగము, ఆధ్యాత్మిక చింతన, దేవతారాధన, సత్యనారాయణ స్వామి వ్రత పూజా కార్యక్రమంలో పాల్గొనడం, బంధు మిత్రు స్నేహితులతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన ప్రమోషన్స్ రావడము, ప్రైవేట్ సెక్టార్లో ఉండబడిన వారికి గృహ మార్పు, స్థల మార్పుతో ఆనందకరమైన జీవితాన్ని పొందబోతున్నారు. సప్తమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. అష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు తప్పక పూర్ణిమ తిథి యందున నదీ ప్రయాణాలు, జల ప్రయాణాలు, వాయుధ వేసుకోవడం ఉత్తమోత్తమం. యంత్రాలతో, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాంకు లావాదేవీలలో అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అనగా మితిమీరిన వేగం పనికిరాదు. పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు పొంచి ఉన్నాయి. ఏకాదశిలో గురు సంచార స్థితి ఉండడం వల్ల దత్తాత్రేయ స్వామివారి యొక్క దర్శనం, శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క మంత్ర పారాయణం, రుద్రుడికి అభిషేకం చేసుకోవడం, అలాగనే తెల్ల జిల్లేడు పుష్పాల చేత మహాదేవుడికి లేక విఘ్నేశ్వర స్వామివారికి అలంకరణ చేయడం వలన గ్రహదోషం తొలగిపోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండబడిన వారు, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, అలాగనే సంపూర్ణ సాంకేతిక నైపుణ్యంతో కూడుకున్న వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. కన్యరాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే వ్యయంలో కేతు భగవానుడు, అర్ధాష్టమ చతుర్గ్రహ సంచార స్థితి, సప్తమంలో శని సంచార స్థితి, గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అనుకూలించడానికి ఎలాంటి విధి విధానం పాటించడం వలన ఐశ్వర్యం, ఆనందం కలిగి ఉన్నతమైన స్థితిగతులు పొందుతారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, విశేషమైనటువంటి హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి అర్ధాష్టమ ఆత్మకారకుడు రవి, రాశాధిపతుడు బుధుడు కలిసి ఉండడం వలన
ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. బుధాదిత్య రాజయోగం ఉంది కనుక అక్కడే రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, అక్కడే శుక్రుడు సంచార స్థితి ఉన్నప్పుడు యంత్రాలతో, ఆయుధాలతో, అగ్ని ప్రమాదాలు, జలగండాలు, యంత్రాలతో, ఆయుధాలతో ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కోపం తగదు, శాంతం అవసరం. వీలైనంత వరకు మౌనం, ఏకాగ్రత, ఆసనంగా మీరు ఉండగలిగినట్లయితే ఆరోగ్యాన్ని కాపాడుకొని అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటారు. లేకపోతే పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక బాధలతో ఇబ్బంది పడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుందని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వల్ల బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. సప్తమంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య విభేదాలు, భార్యాభర్తల మధ్య ఆటంకాలు ఉండే పరిస్థితి చాలా అధికంగా ఉంది. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో పెనుమార్పు సంభవించబోతుంది. ప్రమోషన్స్, గృహ మార్పు, అలాగనే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది. వ్యయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భవిష్యత్తు వర్తమానాన్ని ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకొని మీరు ప్రయాణం చేయగలిగితే చాలా సువర్ణపు యుగంగా ఉండగలగాలి. ఓపిక, సహనము, లక్ష్య సాధనం కోసమే జీవన ప్రయాణం ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అదే కాకుండా ఈ పచ్చళ్ళు, ఆహార ఉత్పత్తులు, ఆహార సప్లై చేసేటువంటి వారందరూ, మార్కెటింగ్ రంగంలో ఉండబడిన వారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు, రాజకీయ వేత్తలకు, ప్రజలకు మధ్యలోగా ఉండబడిన వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. తులారాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలో తృతీయ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందుతూ ఉన్నతమైన జీవన ప్రయాణాల్లో విజయాలు ఎలా కలుగాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. రాశాధిపతి శుక్ర భగవానుడు. వీరికి తృతీయంలోనే ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, బుధాదిత్య రాజయోగం, కలత్రకారకుడు శుక్రుడు, రాశాధిపతి అక్కడే ఉండడం వలన తల్లిదండ్రులతో, అన్నాతమ్ముళ్లతో, అక్క చెల్లెలతో, సకుటుంబ సపరివారం అందరితో సమన్వయం చాలా అవసరం. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, మానవ సంబంధాలుగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక సంబంధాలుగా మార్చడానికి ప్రయత్నం చేశారా, రాబోయే కాలంలో భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. అదే కాకుండా సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన పిత్రాజీతము, తల్లిదండ్రుల నుంచి మీకు వచ్చేటువంటి స్థిరచరాస్తులు వాటిని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఆస్తులు కరిగిపోయే పరిస్థితి ఉంటుంది. రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు కొంచెం ఉన్నాయి. 6వ స్థానంలో శని సంచార స్థితి ఉన్నప్పుడు ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దూరావాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. మొదటి సంవత్సరంలోనే అమావాస్య, మొదటి పూర్ణిమ రాబోతుంది కనుక ఈ పూర్ణిమ కాల సమయంలో నిప్పుకు, నీటికి, దూరావాయు జల ప్రయాణాలలో ఆటంకాలు చాలా అధికంగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. ప్రేమికుల మధ్య నమ్మకం కూడా చాలా గొప్పది అని చెప్పి గమనించాలి. అలాగనే ఏకాదశ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన షేర్లు, క్రయ విక్రయాలు ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని తెప్పించబోతున్నాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గ్రాఫిక్స్, కెమెరా రంగాల్లో ఉండబడిన వారందరూ కూడా ఈ పూర్ణిమ తిథిన తెల్ల జిల్లేడు పుష్పాలను తీసుకుని వచ్చి మహాదేవుడికి అభిషేకం చేసుకోవడం వలన, అలాగనే కూష్మాణ దీపం పెట్టడం వలన, కాళ్ళభైరస్వామి స్మరణ వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే ధనావాకు కుటుంబ స్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి, అర్ధాష్టమ రాహు, అష్టమ గురు సంచార స్థితి, గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు గ్రహాలతో ఆశీర్వచనం పొంది ఐశ్వర్యం, ఆనందం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు,
జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. రాశాధిపతి కుజ భగవానుడు. ధనవాక్కు కుటుంబ స్థానంలో, ధనరాశిలో, ధనుసు రాశిలో ఆత్మకారకుడు రవి, కుజుడు అక్కడే ఉండడం కుజదోషం, బుద్ధికారకుడు బుధుడు ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగం, శుక్రుడు అక్కడే ఉండడం వల్ల వీరి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఒకవైపు ఆనందకరం, ఒకవైపు బాధకరం. అంటే ఖర్చులను నివారించగలగాలి, ఆవేశానికి తావివద్దు, మౌనము, సాధన, యోగా, ఆసనం, నడక అనేటువంటి నేర్చుకోగలగాలి. వీలైనంత వరకు ఒంటరిగా ఉండే ప్రయత్నం చేయండి. అప్పులు ఇస్తున్నారు కదా అని చెప్పి తెచ్చుకోవద్దు. బంధుమిత్రులు స్నేహితులు అడుగుతున్నారు కదా అని చెప్పి సమయాన్ని ధనాన్ని రెండు ఇవ్వద్దు. ఈ రెండిటి వల్ల మీకు ఇబ్బందికరమే అని చెప్పి గమనించాలి. ప్రధానంగా ప్రభుత్వపు ఉద్యోగస్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీస్ శాఖతో, రక్షణ శాఖతో, న్యాయశాఖతో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అర్ధాష్టమ రాహు, అనేక మంది శత్రులు పొంచి ఉన్నారు. ఇది అసలే శీతాకాలం అవడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లేకపోతే చర్మ వ్యాధులు, సైనసిస్ సమస్యలు, లంగ్స్లో ఇబ్బంది వచ్చడం, దీనికి చాలా ఇబ్బందికరం అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక గోరువెచ్చని ఆహారం, విశ్రాంతి, సూర్యకిరణాలు పడే ప్రాంతంలో సంచారం చేయడం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. సంతాన స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వివాహం కాని వారికి వివాహం, ప్రేమికులకు చాలా మంచి కాలం, వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగం, అదృష్టం కలగబోతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల నిత్యం ఏదో ఆందోళన, అగ్ని భయం, చోర భయం, అప్రమత్తత, లేకపోతే బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ ఓపిక, పట్టుదల, సమన్వయం పాటించడం వల్ల ఉద్యోగంలో మంచి అవకాశాలు రాబోతున్నాయి. ప్రమోషన్స్ కూడా రాబోతున్నాయి. కనుక ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలం. ప్రైవేట్ సెక్టార్లో ఉండబడిన వారందరికీ ఉన్నత బంగారు భవిష్యత్తులుగా గమనించగలగాలి. అదే కాకుండా వ్యవసాయ సోదరీమణులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసేవారికి, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారందరికీ ఇది చాలా ఓపిక, పట్టుదల, పరీక్షా కాలం అని చెప్పి గమనించాలి. కనుక ఈ పూర్ణిమ తిథి యందున తప్పక శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము, అలాగనే తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, తెల్ల జిల్లేడు పుష్పాలతో కాళభైరవ స్వామి వారికి మాలను సమర్పించడం వలన సకల దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే రాశిలోనే చతుర్గ్రహ సంచార స్థితి, అర్ధాష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు దోషాన్ని తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి, ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య రాజయోగము, అక్కడే శుక్రుడు సంచార స్థితి ఉండడం వల్ల శుక్రమౌఢ్యమి పరిస్థితి ఉంది. అంటే వీలైనంత వరకు ఓపిక, పట్టుదల, సహనం చాలా అవసరం. అన్నిటికన్నా వేలకు తిండి, వేలకు నిద్ర, తగు వ్యాయామం అవసరం. దీనివల్ల అనారోగ్యానికి దరి చేరకుండా ఆరోగ్యంగా ఉంటూ ఆసనం ద్వారా, ముద్ర ద్వారా, సాధన ద్వారా, ఆధ్యాత్మిక చింతన ద్వారా ఆరోగ్యమే మహాభాగ్యము అన్న పరిస్థితిని మీరు అవలంబించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. కనుక శీతాకాలం అవడం వలన గోరువెచ్చని ఆహారము, సత్ప్రవర్తన, వీలైనంత వరకు మౌనము, యంత్ర సాధన, మంత్ర సాధన చేయగలిగితే మీకన్నా ఆరోగ్యవంతుడు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. తృతీయంలో రాహు సంచార స్థితి, అర్ధాష్టమ శని సంచార స్థితి ఉన్నప్పుడు పూర్ణిమ తిథి యందున దయచేసి దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఈ పూర్ణిమ తిథి యందున తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపము, తెల్ల జిల్లేడు పుష్పాలతో మహాదేవుడికి, కాళభైరవ స్వామివారికి అర్చన, అభిషేక కార్యక్రమాలు చేసుకోవడం వలన సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే సంపూర్ణ సప్తమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన
గురుచరిత్ర పారాయణము, వీలైతే రుద్ర పారాయణము, మేధాదక్షిణమూర్తి యొక్క స్వామి యొక్క దర్శనం వలన గురు యోగ్యత కలిగి, ఉద్యోగ ఆకర్షణ కలిగి, వ్యాపారంలో ఉన్నతమైన స్థితి కలిగి, వివాహం కాని వారికి వివాహము, అలాగనే వివాహమైన దంపతులు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగాలు, స్థిరాస్తులు, చరాస్తులు, షేర్లు వీరికి యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన సంపూర్ణమైనటువంటి భూత భవిష్యత్ వర్తమానంతో ప్రయాణం చేయడం వలన మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, జర్నలిస్టు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సంపూర్ణమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి సేవారంగ కార్యక్రమం చేసేందువరకు ఓపిక వలన రాజసన్మానాలు, గజ సన్మానాలు జరగబోతున్నాయని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే వ్యయంలో చతుర్గ్రహ సంచార స్థితి, 6వ స్థానంలో గురు సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు గ్రహ దోషాన్ని తొలగించుకొని గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే మకర రాశి అవుతుంది. రాశాధిపతి శని భగవానుడు. వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన డబ్బులు మంచినీళ్ళలాగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. విందులని, వినోదాలని వాటిని నియంత్రించగలగాలి. స్వీయ నియంత్రణ అవసరం. అసలే శీతాకాలం అవడం వలన జలుబు సమస్య, అనారోగ్యము, జ్వరము, మానసిక ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయడము, గోరువెచ్చని నీటితో స్నానము, గోరువెచ్చని ఆహారంతో స్నానము, ఆహార పానీయాలు స్వీకరించడం, ఐస్ క్రీమ్కు, చల్లటి వస్తువులకు చాలా జాగ్రత్తగా దూరంగా ఉండాలని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కాచెలతో, స్నేహితులతో చాలా సమన్వయం అవసరమని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానం గురు సంచార స్థితి ఉండడం వలన విద్యార్థులకు ఇది పరీక్షాకాలము. ఓర్పు, నేర్పు, సహనం ద్వారా పరీక్షలలో ఉన్నతమైన విద్యను అభ్యసించడం, వ్రాత రాసుకోవడం, ఏక సంపత్తితో అంటే ఏక సంతాగ్రహిగా ఉండే ప్రయత్నం చేయగలిగితే చాలా మంచి కాలం. లేకపోతే అనారోగ్యము, నిత్యము అయ్యో నేను పరీక్ష రాయలేనేమన్నటువంటి ఒత్తిడికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. రుణ సమస్య, రోగ సమస్యలు కూడా పొంచి ఉన్నాయి. అష్టమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దయచేసి చిన్న చిన్న వాటిని భూతత్వంలో పెట్టి చూడవద్దు. మౌనము, ధ్యానము, దేవతారాధన, సూర్యారాధన, సూర్య నమస్కారం వలన అదృష్టం కలుగుతుంది. వ్యయంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, కుజదోషము, బుధుడు, బుధాదిత్య రాజయోగము, శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు పొంచి ఉన్నాయి. కనుక వాహనాల యందు మితిమీరిన వేగం పనికిరాదు. పూర్ణిమ తిథి యందున గృహంలో ఉండడము యోగంగా భావించగలగాలి. అదియే కాకుండా తెల్ల జిల్లేడు పుష్పాలతో మహాదేవుడికి అర్చన, కూష్మాణ దీపము, నారికేల దీపము, పిండి దీపము, అష్టమి పూర్ణిమ తిథి యందున ఈ 3 దీపాలు పెట్టగలిగినట్లయితే గ్రహదోషం తొలగించుకోవడం జరుగుతుంది. డాక్టర్లు, ఆహార ఉత్పత్తులు, హోటల్ వ్యాపారస్తులు, అలాగనే చేపల వ్యాపారాలు పెంచేటువంటి వారు అలా ఆహార ఉత్పత్తులలో శుచి శుభ్రత ఉండగలగాలి అని చెప్పి ఉన్నత బంగారు భవిష్యత్తు స్వాగతం పలకడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఓపిక, పట్టుదలనే మీ విజయానికి సోపానం అని చెప్పి గమనించాలి. కుంభరాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితిగా ఉంటూ ఏకాదశ స్థానంలో లాభస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ యోగాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి. రాశాధిపతి శని భగవానుడు. రాశిలోనే రాహు, 2వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన అసలే ఇది శీతాకాలం అవ్వడం వలన చల్లటి ఆహారాలకు దూరంగా ఉండాలి. గోరువెచ్చని పదార్థాలు స్వీకరించాలి. వీలైనంత వరకు మంచులో ప్రయాణం చేయకూడదు. పూర్ణిమ తిథి యందున అసలే నీటి ప్రయాణం చేయొద్దు అని చెప్పి
జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. పంచమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన వివాహం కాని వారికి వివాహము, ప్రయత్నం కలిసి రావడం, ప్రేమికుల మధ్య అన్యూన్యత ఉండడం, వివాహమైన దంపతులకు పుత్రాపుత్రిక సంతాన యోగము, అదృష్టకరమైన జీవన విధానంలో మీ యొక్క ఆనందానికి అవధులు ఉండవు అని చెప్పి కూడా గమనించాలి. సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ఎప్పుడు కూడా భూత భవిష్యత్ వర్తమానాన్ని మీరు అంచనా వేయగలుగుతూ ప్రయాణం చేయగలిగితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. ఏకాదశ స్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, కళత్రకారకుడు శుక్రుడు ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగస్తులతో మీరు మైత్రిని మంచి స్నేహ సంబంధాలుగా పెట్టుకోగలిగితే భూములు రిజిస్ట్రేషన్లు, వాహన కొనుగోళ్లు, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు, పెట్టుబడులు, ఆకర్షణ, ఉన్నతమైన జీవన ప్రయాణ గతులను ఆస్వాదించబోతున్నారు. ఎన్నో రోజులుగా మీరు ఈ సువర్ణపు అధ్యాయానికి ఎదురు చూస్తున్నారు. అలాంటి రోజు రానే వచ్చింది. కానీ వాటిని ఎంతో జాగ్రత్తగా భద్రపరచుకోగలిగితే రాబోయే కాలము సువర్ణపు యుగము. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, నూనెలు, ఆహార ఉత్పత్తులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉండబడిన, హార్డ్వేర్ రంగంలో ఉండబడిన వారు, క్రయ విక్రయాలు, ఆహార ఉత్పత్తులలో ఉండబడిన వారు సమన్వయం అవసరం. కనుక పూర్ణిమ తిథి యందున కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క పిండి దీపము లేక నారికేల దీపము, నారికేల దీపాన్ని ఏర్పాటు చేయడం వలన తెల్లజిల్లెడు వృక్ష ప్రదక్షిణ, తెల్లజిల్లెడు పుష్పాలతో భైరవుడికి దండ వేయగలిగినట్లయితే సకల దోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఆంగ్ల సంవత్సర ప్రారంభకాల సమయంలోనే రాశిలోనే శని భగవానుడు ఒకవైపు ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి, రాజ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు, అర్ధాష్టమ గురుదోష సంచార స్థితి ఉన్నప్పుడు గ్రహ దోషాన్ని ఎలా నివారించుకోవాలి, గ్రహ ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. రాశాధిపతి దేవగురు బృహస్పతి. రాశిలోనే శని సంచార స్థితి ఉండడం వల్ల ఓపిక, పట్టుదల, సహనం, సమన్వయం, సత్ప్రవర్తన, దీక్ష, సంకల్పం చేత ఉన్నతమైనటువంటి ఉద్యోగాలలో ప్రమోషన్స్, రాజగౌరవాలు, రాజసన్మానాలు పొందబోతారు. అర్ధాష్టమ గురువు కారణం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, సకుటుంబ మిత్రులతో, సహచరులతో ఓపికగా ఉండగలగాలి. లేకపోతే మానసిక ఒత్తిడి, దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్, థైరాయిడ్ లాంటి వ్యాధులు వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అసలే ఇది శీతాకాలం అవడం వలన జలుబు సమస్యలు, అనారోగ్యం వెంటాడే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. 6వ స్థానంలో విశేషంగా కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలను కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. చిన్న ఆరోగ్య సమస్యగా దాన్ని వదిలేస్తే పెద్ద పెను ప్రమాదాలకు దారితీసే పరిస్థితి అధికంగా ఉంటుంది. రాజ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, రుణరోగ శత్రుకారకుడు కుజుడు, బుద్ధికారకుడు బుధుడు, రవి బుధుడు కలిసి ఉండడం వల్ల బుధాదిత్య రాజయోగం, శుక్ర సంచార స్థితి ఉండడం వలన విశేషమైనటువంటి ఉద్యోగము, వ్యాపారము, ఐశ్వర్యంలో బ్యాంకు లావాదేవీలు, ఆహార ఉత్పత్తులలో మంచి నాణ్యతతో కూడుకున్న జీవన ప్రయాణ గమనాలు ఉన్నాయి. ఈ పూర్ణిమ తిథి యందున వీలైతే రమా సహిత సత్యనారాయణ సంవ్రతము, కాళభైరవ స్వామికి స్మరణ, కూష్మాండ దీపాన్ని పెట్టడం, తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, తెల్లజిల్లెడు పుష్పాలతో కాళభైరవునికి మాలను వేయడం వలన సకల అష్ట కష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, సినిమా నటీనటులకు మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పి గమనించాలి.